తగ్గించుకోవాలి. ఓ టీచర్ కొడుతుందనుకో ఆమె మీద కోపపడతాం కాదు, తగ్గించుకో. ఒక అమ్మ నిన్ను కొడుతుందనుకో కోపపడతాం కాదు, తగ్గించుకో. నువ్వు తగ్గించుకున్న కొద్దీ నీలో ఒక మార్పు అనేది ఏర్పడుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీతోను నాతోను, నువ్వు తగ్గించుకుంటే నీకేముంది? అమ్మో నా అంత ప్రార్థనా పరుడు లేడు, నా అంత గొప్పవాడు లేడు, నేను ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు, అవన్నీ దేవుడు నీకు శక్తినిస్తేనే. నీ నోటికి ఆ మాట లేకపోతే ఆ ప్రార్థనా శక్తి ఎవరిస్తారు? దేవుడిస్తారు. కానీ ఈ రోజున ఏమవుతుంది? అబ్బో నేను పాడితే దేవుడు ఆనందపడతాడు, కానీ నువ్వు పాడటానికి శక్తినిచ్చేది. అందుకే నువ్వేం చేయాలి? దేవుని యందు నువ్వు తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో తగ్గించుకొని జీవించడానికి ప్రయత్నం చేయి. తగ్గించుకోవాలి. ఓ టీచర్ కొడుతుందనుకో ఆమె మీద కోపపడతాం కాదు, తగ్గించుకో. ఒక అమ్మ నిన్ను కొడుతుందనుకో కోపపడతాం కాదు, తగ్గించుకో. నువ్వు తగ్గించుకున్న కొద్దీ నీలో ఒక మార్పు అనేది ఏర్పడుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీతోను నాతోను, నువ్వు తగ్గించుకుంటే నీకేముంది? అమ్మో నా అంత ప్రార్థనా పరుడు లేడు, నా అంత గొప్పవాడు లేడు, నేను ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు, అవన్నీ దేవుడు నీకు శక్తినిస్తేనే. నీ నోటికి ఆ మాట లేకపోతే ఆ ప్రార్థనా శక్తి ఎవరిస్తారు? దేవుడిస్తారు. కానీ ఈ రోజున ఏమవుతుంది? అబ్బో నేను పాడితే దేవుడు ఆనందపడతాడు, కానీ నువ్వు పాడటానికి శక్తినిచ్చేది. అందుకే నువ్వేం చేయాలి? దేవుని యందు నువ్వు తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో తగ్గించుకొని జీవించడానికి ప్రయత్నం చేయి. ఓ నా